అయినా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు నిన్న పత్రికాముఖంగా ఆయన చేసినటువంటి అనేకమైన అంశాలని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఎలా చూపించారు? ఇదిగో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మీరు నరికి చంపారు, మర్డర్లు చేశారు. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏమైనా జరిగిందా? అంతెందుకు తాడిపత్రిలో మాకున్నటువంటి ఎమ్మెల్యేలే గృహ నిర్బంధం చేసి అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అక్కడ అపోజిషన్ కాదా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్రజాస్వామికంగా ఎక్కడైనా వెళ్ళాడా? నెవర్. మోస్ట్ డెమోక్రటిక్గా, మోస్ట్ వెల్ఫేర్ స్టేట్ మైండ్ కలిగి, మోస్ట్ డెవలప్మెంటల్ ఆలోచన విధానంతో ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం పోయింది. 5 సంవత్సరాల్లో మొత్తం విధ్వంసం అయింది. ఒక్కసారి చూపించండి నాకు ఎక్కడ విధ్వంసం జరిగిందో. మేము గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వం మేము వేసిన పట్టాలు ఆ బండి పట్టాల మీద పోకుండా ఎక్కడైనా బోగీలు కింద పడితే ఆ బోగీలను ఎత్తి పట్టాలను పెట్టి వేసినటువంటి మీ రైలు కట్ట ఎక్కడైనా వేసారని చెప్పండి నాకు. ఎక్కడ పడింది బయట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గాడి? అరే అలాంటి పరిపాలన కావాలని ఉండాలని ప్రజలు ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలన గాడి తెప్పింది, దాన్ని మేము సరి చేస్తున్నాం. గ్యాంగ్ మాస్టర్ లాగా తయారయ్యారు మీరు. అదేదో పాట ఉంది, గ్యాంగోళ్ళమండి మేము బాబు, గరీబోళ్ళమండి మేము బాబు. ఇదో పాట ఒకటి ఉంది. ఆ డ్యూటీ ఏమైనా తీసుకున్నారా? ఎక్కడ మీరు రైలు కట్టలేదే, రోడ్లు వేయలేదే, మా బండ్లు ఎక్కడ కూడా గాడి తప్పలేదే. ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఈరోజు ఎక్కడికి వెళ్ళే మా పిల్లలు బడికి వెళ్ళాలంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కనబడటం లేదు. ఈరోజు మొత్తం ప్రైవేటు పరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే పబ్లిక్ ద్వారా ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలుస్తాడు, పరిపాలన మొత్తం ప్రైవేట్ వాళ్ళకి చేసి పెడతాడు. ఇదే రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఇదేనా మీరు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చింది? వాట్ ఈజ్ యువర్ స్వేరింగ్ సెరమనీ? టెల్ మీ. మీకు మనసుంటే మీ స్వేరింగ్ సెరమనీలో మీరేమని మాట్లాడారు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, ప్రత్యర్థుల పట్ల మీరు ఉండాల్సినటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు ఏమైనా పాటిస్తున్నారా? మీరు కదా దుర్మార్గంగా ఉంది, మీరు కదా చెత్తంతా మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని తెగనమ్మింది మీరు కదా. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రెస్ మీట్లో? నేను ఒక ప్లాన్ బి మా విధానాన్ని ఒకటి ఇస్తున్నాను, ప్రజల మధ్య రాజధాని కట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది. పొలాల్లో కడుతున్నారు మీరు, ఆకాశంలో మీరు యూనివర్సల్ సైన్స్ కానీ మీరు చదివితే ఎక్కడో ఒక బ్లాక్ హోల్ ఒకటి ఉందట. అది ఈరోజు కూడా సైంటిస్టులు ఎక్కడ చెప్పట్లేదు, ఎక్కడో ఉంది. అది మొత్తాన్ని మింగేస్తట బ్లాక్ హోల్. అట్లా మీరు అమరావతిని తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రపంచం అంతా తీసుకొచ్చిన డబ్బులన్నీ అక్కడెక్కడ పోస్తున్నారు, అవి ఎవడికి కనపట్టం లేదు. ఈ బ్లాక్ హోల్లోకి ఎందుకు పెడతారు? మీరు ఇక్కడ ప్లాన్ బీని ఏర్పాటు చేసుకుని భావిగానుగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి ఆల్టర్నేటివ్ మీరు చూపించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తిక్కలోడు, ఆయన సైకో. నేను ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, నేను ఎప్పుడో చెప్పాను నాగార్జున యూనివర్సిటీ పక్కన రాజధాని పెట్టమని, నా మాట వినలేదు, అందుకే నేను వేరే పార్టీలకు పోయాను అన్నాడు ఒక అతను.